రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు వైసీపీ సిద్ధమైంది. ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ప్రకటించారు. పోతిరెడ్డిపాడు గ్రామ సమీపంలో సభ ఏర్పాట్లను వైసీపీ నాయకులు పరిశీలించారు. రాయలసీమ ప్రాజెక్టును తామే ఆపేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్న చంద్రబాబు స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై రైతుల పట్ల కూడా వైసీపీ పోరాటం కొనసాగించనుందన్నారు. ఇక రైతులంతా పెద్ద సంఖ్యలో సభకు హాజరు కావాలంటూ పిలుపునిచ్చారు. 2029లో జగన్ సీఎం అయిన తర్వాత ప్రాజెక్టును తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని కాటసాని రామ్ భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 5వ తేదీ జరగబోయే మీటింగ్ ప్లేస్ అంతా కూడా సర్పంచ్ గోపాల్ రెడ్డి వాళ్ళ స్థలం కూడా చూడడం జరిగింది. ఇద్దరు రైతులు కూడా చూడడం జరిగింది. ఇక్కడనే మీటింగ్ ఏర్పాటు చేస్తామనేది ఒకసారి మళ్ళీ ఫైనల్ గా నిర్ణయం తీసుకుని చేస్తాం. రాయలసీమలో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టాప్ కావడంతో రాయలసీమ జరిగే అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాయలసీమ ప్రాంత వాసులకంతా కూడా చేసే అన్యాయాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పాలి. ఈ పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి నంద్యాల జిల్లా, కడప, నెల్లూరు, చిత్తూరు ఇవన్నీ కూడా జిల్లాలు దగ్గర 2 లక్షల పైగా ఎకరాలు నీళ్లు వాడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు చాలా ఈజీగా మాట్లాడతాడు. 22 టీఎంసీలేనా అంటే 22 టీఎంసీలు ఎంత 2,20,000 ఎకరాలు నీళ్లు వారేదాన్ని అంత ఈజీగా ఇవి ఇంతేనా దానికనే మాట్లాడే పరిస్థితులు ఉంటే ఇంత ఘోరంగా ఉండే నాయకులను ఏం చేయాలనేది అర్థం కావడం. ఖచ్చితంగా తెలుగుదేశం మీద పార్టీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా రాయలసీమకు సంబంధించిన అందరి నాయకులతో కలిసి ఫిబ్రవరి 5వ తేదీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇంకా ఉద్యమాల రూపంగా ప్రజలకు ఈ రాయలసీమలో ప్రజలకు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ తెలుగుదేశం పార్టీ చేసే అన్యాయాన్ని కూడా వివరించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు మేము ఒక 10 ఎకరాలు మొత్తం అంటే ఒక 6 ఎకరాలు మాత్రం మీటింగ్ కు, ఒక 4-5 ఎకరాలు మన పార్కింగ్ కోసం, ఇంకా ఒక ఈ మిల్స్ అరేంజ్ చేయడానికి ఒక 3-4 ఎకరాలు, అంతా ఒక 10-12 ఎకరాలలో ఒక 15 ఎకరాలలో ఎంతమంది వస్తారని కార్యకర్తలతో రైతులు ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి మీటింగ్? మేము 4,000 పైన, అంతకంటే ఎక్కువ వస్తారు కానీ తక్కువ రారనేది మా అంచనా. రైతులలో చైతన్యం పెరిగింది అనుకో మనం చెప్పలేము ఎంతమంది వస్తారనేది. దాన్ని బట్టి ఇంకా రైతుల అవగాహన పెంచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అడుగులలో పాలమూరు రంగారెడ్డి తీసుకుపోతున్నారు. అది పర్మిషన్ లేకుండా కట్టినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి కూడా ఆ రోజు నోటుకు ఓటు కేసులో భయపడి కేసీఆర్కి ఎదురు చెప్పలేక ఆ రోజు గమ్మునన్నాడు. ఆ రోజు అన్యాయం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 802 అడుగులలో తీసుకుంటున్నారు. మనం 800 అడుగులలో మన రాయలసీమకు, నెల్లూరుకు నీళ్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం 1000 కోట్లతో ఖర్చు కూడా పెట్టినాడు. జస్ట్ మోటార్లు బిగిస్తే అది ఫంక్షనింగ్ లోకి వస్తుంది. ఈ స్టేజ్ లో రేవంత్ రెడ్డితో కుమ్మక్కై రేవంత్ రెడ్డి గారు ఏదో అడిగినాడని శిష్యవాత్సల్యంతో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపడం జరిగింది. అది మేము చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినాడు. కాబట్టి ఇంత ద్రోహం రాయలసీమకు జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజల గొంతు కోస్తా ఉన్నాడు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయమని ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి పోరుపాట పడతా ఉన్నాము. కాబట్టి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారి సారథ్యంలో రేపు 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన ఇక్కడ మీటింగ్ పెట్టడము, ఇక్కడ నుంచి పోరుపాట పట్టడము, రేపు రాబోయే కాలంలో రేపు చేసేటువంటి పోరాటానికి ఇక్కడ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందరు పోయి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ మెడలు వంచైనా సరే రాయలసీమ ప్రాజెక్టును కంప్లీట్ చేసుకోవాలి అనే దాంట్లో మేము పోరాటం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు కనుక కుట్రపూరితంగా మీరు దాన్ని కంప్లీట్ చేయకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తి చేస్తాం. రాయలసీమ ప్రజలకు అలాగే నెల్లూరు ప్రజలకు తాగునీరు అందించే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని తెలియజేస్తాం.
ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశం ఎక్కువగా కూడా జనాల్లోకి తీసుకొని వెళ్లేందుకు వైసీపీ ఒక ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, మనం చూసుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం కూడా గతంలో 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. పనులు అప్పటి వరకు జరిగాయి. ఆ తర్వాత పనులను నిలిచిపోయే నేపథ్యంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పనులు మేమే ఆపించేసాం చంద్రబాబుతో మాట్లాడని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో వైసీపీ భుజాన వేసుకుందని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ను ఎందుకు ఆపేశారు అంటే వీరిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, వీరిద్దరి మధ్య స్నేహం కారణంగానే ఈ రోజు ఈ ప్రాజెక్టు మరుగున పడిపోతుందని చెప్పి పూర్తి స్థాయిలో దీనికి రాయలసీమకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూడా సమరశంకరాన్ని పూరిస్తుందని చెప్పవచ్చు. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున పోతిరెడ్డిపాడు సమీపంలో పూర్తి స్థాయిలో ఒక భారీ బహిరంగ సభను అయితే నిర్వహించబోతున్నారని చెప్పవచ్చు. ఈ రోజు కూడా అన్ని ఏర్పాట్లను అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాయలసీమకు జీవనాడిగా ఉన్నటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే కనుక ఇక్కడ కర్నూలుతో పాటుగా నెల్లూరు మిగతా ప్రాంతాలన్నింటి కూడా త్రాగు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు రైతులకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఏదైతే తన శిష్యుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో అతనికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇటు రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు చెప్పవచ్చు. ఈ రోజు పూర్తిసారి చూసుకుంటే రెండు జిల్లాల అధ్యక్షులు ఇటు కాటసాని రామోపాల్రెడ్డి కావచ్చు, ఎస్వి మోహన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా పోతిరెడ్డి పార్క్ చేరుకున్నారని చెప్పవచ్చు. ఇక్కడ పరిసరాలన్నిటి కూడా ఆ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా వారు పరిశీలిస్తారని చెప్పవచ్చు. రైతులందరూ కూడా ఏకం కావాలి, ఈ అంశం పైన రాయలసీమ నాయకులు కూడా ఏకం కావాలని చెప్పేసి కూడా వారు ఒక పిలుపునివ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 5వ తారీఖున భారీ బహిరంగ సభతోటి కూడా ఒక కార్యాచరణను మేము రూపొందించబోతున్నాం. పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ఈ సభతోటి కూడా వదిలేయం. పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని నేను కొనసాగిస్తామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనా కుట్రతోటి ఈ ప్రాజెక్ట్ నాపితే కనుక భవిష్యత్తులో 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి. రేణు, అంటే మల్లికార్జున్, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? మరలా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరలా కూడా ఈ అంశం మీద జనాల్లోకి తీసుకొని వెళ్ళి దీని ద్రోహి చంద్రబాబు అని ప్రూవ్ చేయటమా, లేకపోతే మరలా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా ఏంటి ఈ మోటో? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ స్పందించలేరు. ఈ నేపథ్యంలో కూడా రాయలసీమకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు అంశంలో చంద్రబాబు నాయుడు వైఖరి ఏంటి అన్నది పూర్తి స్థాయిలో వైసీపీ ఎండగడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అది రాజకీయాలకు అతీతంగా కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పూర్తి అయితే కనుక త్రాగు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయంలో రాజకీయం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందన్న అంశం పట్ల కూడా వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమతో పాటు పోతిరెడ్డిపాడు నుంచి కూడా చూసుకుంటే నెల్లూరు కావచ్చు, ఇతర ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందుతుంది. పూర్తిగా చూసుకుంటే రాయలసీమకు ఎంతో ఉపయోగపడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగులు జిల్లాలో ఏదైతే వరదలు వచ్చేటప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఒక దగ్గర వాటర్ ఆగితే ఆ వాటర్ ని పంపింగ్ చేసుకున్నటువంటి ఒక కార్యక్రమం. ఇది పెద్ద ప్రాజెక్ట్ అని కూడా మనం చెప్పలేం, కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ అంతే, ఎత్తిపోతల స్కీమ్. అయితే ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పటము. రెండవది, ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటాం. ఈ అంశాలు ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత కూడా ఆయన ఈ అంశం పైన స్పందించలేదు. దీని పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది వైసీపీ. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు 2024 వరకు ఎన్నికల వరకు కూడా ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. పూర్తి స్థాయిలో కేవలం పంపింగ్లు ఏర్పాటు చేస్తే ఈ నీటిని తోడుకునేటువంటి క్రమంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక ఏదైతే కేసు వేయడం, అతను నిలిపివేయడం అన్ని చేశారు. కాబట్టి ఎందుకు ఎవరి స్వార్థం కోసం ఈ ప్రాజెక్ట్ ఆగుతుందన్న అంశం పైన కూడా పూర్తిస్థాయిలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ప్రజా సంఘాలు కావచ్చు, వారందరినీ కలుపుకొని పూర్తి స్థాయిలో ఒక సభ నిర్వహించిన తర్వాత కూడా రాయలసీమ వ్యాప్తంగా ఒక పర్యటన కూడా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఆ వేదిక నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి గట్టిగా సమాధానం చెప్పేటువంటి, గట్టిగా ప్రశ్నించేటువంటి ధోరణి మనకు కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపైన స్పందించాలి. రాయలసీమ వాసిగా ఉన్నటువంటి, రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, రాయలసీమలో జన్మించినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటూ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల అక్కడ ఏదైతే ఏదైనా ప్రాజెక్టు తీసుకురాకపోగా ఏకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు ఏదైతుందో వాటిని నిలిపివేసి ఏదో వారి రాజకీయం కోసం, వారి స్వార్థ రాజకీయాల కోసం ఈ రోజు ప్రాజెక్టును మరుగున పెడుతున్నారన్నది వైసీపీ ఆరోపణ. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని గట్టిగా బయటకు తీసుకెళ్లాలి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని
వివరించాలన్న లక్ష్యంతో కూడా ఈ రోజు రైతులతోటి భారీ బహిరంగ సభ, అంటే ఈ సభకు పూర్తి రాయలసీమ నుంచి నెల్లూరు నుంచి కూడా భారీ ఎత్తున కూడా రైతాంగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ పిలుపునివ్వడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇంతటితో ఆపకుండా ఏదైతే ఇది ప్రాజెక్ట్ సభ కావచ్చు లేకపోతే ఈ అంశాలతో ఆపకుండా కూడా పూర్తి స్థాయిలో రాయలసీమ వ్యాప్తంగా కూడా వీరు పర్యటించి ఈ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసే అంశం కూడా మనకు కనపడుతోంది. పూర్తి స్థాయిలో దీని విషయంలో మేము గట్టిగా పోరాడతాం, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే కనుక దీని మీద నిర్ణయం తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. ఒకవేళ కుట్రపూరితంగా కనుక వాళ్ళు రెస్పాండ్ కాకపోతే 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సంవత్సరం లోపల పూర్తి స్థాయిలో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి కూడా వారు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాజకీయంగా ఈ అంశం యూటర్న్ తీసుకుంది. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా వైసీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. నేను రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం మీద వైసీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక దీంట్లో కూడా ముఖ్యంగా కూడా చంద్రబాబు వైఖరి ఏంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మీద అని ఎండగట్టేందుకు సిద్ధమైంది వైసీపీ. ఈ సభను కూడా ఈ ఫిబ్రవరి 5న నిర్వహించాలని కూడా తలపెట్టింది. పోతిరెడ్డిపాడు వద్ద ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇక సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే కాటసాని పరిశీలిస్తున్నారు.